ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. నిత్యావసరాల ధరలు అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ. ఇబ్రహీంపట్నంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను పరిశీలించిన మంత్రి నారాయణ. ప్లాంట్ను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో మరో 4 ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు ప్రకటన. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ప్రిన్సిపల్స్ను సత్కరించిన మంత్రి డోలా. గురుకుల విద్యార్థులను సమాజానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడి. మూలపాడులోని జోడిచింతల చెరువు పూడికతీత పనులు పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీష. కూలీలతో మమైకమై శ్రమదానం చేసిన కలెక్టర్. వర్షాకాలానికి ముందే చెరువును అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ. జూన్ 2న విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 29-30 స్నాతకోత్సవాలు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించిన వర్సిటీ వీసీ డాక్టర్ పి చంద్రశేఖర్.